అంత సాధించాం, ఇంత సాధించాం, అది చేశాం, ఇది చేశాం, ఇది పాలకులు చెప్పుకునే మాట. ఆ మాటలు చెప్పుకునే నేతలు సిగ్గుపడాల్సిన ఘటన అయితే స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏళ్ల తరువాత కూడా మన పరిస్థితి ఇదా అనిపించే విషాదనిది. భుజంపై భార్య శవం, పక్కనే కన్నీటితో 12 ఏళ్ల కూతురు. ఒడిశాలో భవానీపట్నం ప్రాంతంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది. కట్టుకున్న భార్య అర్ధాంతరంగా కన్ను మూసిందన్న బాధ ఓవైపు, స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు జేబులో చిల్లి గవ్వలేదన్న బాధ మరోవైపు. కన్నీటిని ఆపుకుంటూ భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచాడా గిరిజనుడు. దానా మాఘి అనే గిరిజనుడి భార్య భవానీపట్నం ఆసుపత్రిలో క్షయవ్యాధితో మరణించింది. భార్య శవాన్ని సొంత ఊరు కలహండికి తరలించడానికి మహాప్రయాణం కింద అంబులెన్స్ ఏర్పాటు చేయమన్నా అధికారులు స్పందించలేదు. దీంతో కన్నీటిని దిగమింగుకుని 60 కిలోమీటర్లు భార్య శవాన్ని మోసేందుకు సిద్ధపడ్డాడు. పది కిలోమీటర్లు వెళ్లాక విషయం గమనించిన కొందరు పత్రికా ప్రతినిధులు అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు చేశారు.